భారతదేశంలోనే ఐటీ పరిశ్రమలు విస్తృతంగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం కర్ణాటక రాజధాని బెంగళూరుని చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని వేల కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచే ఐటీ ఉత్పత్తులను, ఐటీ సర్వీసులు అక్కడ నుంచే వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే రకరకాల కంపెనీలు ఇవాళ అక్కడ ఉండలేని పరిస్థితి, అంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇంకే ఇతర సమస్యలైనా కావచ్చు. అక్కడ బార్డర్కి ఆనుకున్నటువంటి అనంతపురం జిల్లా ఏదైతే ఉందో, ఇప్పుడు కొన్ని సంస్థలు అనంతపురం జిల్లాలో వచ్చి తమ సంస్థలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలి. కొంచెం నగరానికి దూరంగా, నగర కాంక్రీట్ జంగిల్లో ఉండలేక, ఆ ట్రాఫిక్ ఇరుక్కుపోలేక, తమ విలువైన సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి లేక చాలా కంపెనీలు ఈ మధ్య అనంతపురం వైపు తరలి వస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామం అని కూడా చెప్పొచ్చు. ప్రముఖ సంస్థలు అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ మధ్య విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో పలు ఒప్పందాలు చేసుకోవడం, కొన్ని వర్చువల్ గా కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా రేమాండ్ కంపెనీ ఏదైతే ఉందో, వస్త్ర వ్యాపార సంస్థ అయినటువంటి రేమాండ్ కంపెనీ అనంతపురం జిల్లాలో తమ వస్త్ర తయారీ పరిశ్రమల్ని ప్రారంభించబోతోంది. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు అనంతపురాన్ని ఒక హబ్ లాగా చూసే పరిస్థితి ఇవాళ ఏర్పడింది.